సమస్యలపై ప్రశ్నిస్తే ఎంజీఐటీ, సిబిఐటీ కళాశాల యాజమాన్యం కక్ష సాధింపులకు దిగుతున్నారని లెక్చరర్లు సంజీవ యాదగిరి, డాక్టర్ ఉదయ్ని ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ ప్రభుత్వ సంస్థల నుంచి అనుమతులు పొంది కాలేజీల్లో నిబంధనలు పాటించాలని కోరటమే తమ పాలిట శాపంగా మారిందన్నారు. విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, అయితే లెక్చరర్లకు నిబంధనలకు లోబడి వేతనాలు చెల్లించడం లేదని చెప్పారు. మహిళా ఉద్యోగులకు తప్పనిసరిగా ఇవ్వాల్సిన మెటర్నిటీ లీవ్లను సైతం ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అంశాలపై ప్రశ్నించినందుకు తమను ఉద్యోగాల నుంచి తొలగించారని వాపోయారు. ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎంప్లాయీస్ కోసం పోరాడినందుకు నాతో పాటు ముగ్గురిని డిస్మిస్ చేశారు. ఎంజీఐటీలో మేడం కూడా మెటర్నిటీ లీవ్ అడిగినందుకు ఆమెను కూడా కాలేజ్ నుంచి గెంటేయడం జరిగింది. ఒక కుల విధింపులు జరిగాయి. సో ఈరోజు మాకు న్యాయం చేయాలని చెప్పి, మా ఉద్యోగం మాకు ఇప్పించాలని చెప్పి సిబిఐటి తర్వాత ఏఐసిటిని అండ్ యూజీసీని తగిన చర్యలు ఇమీడియట్గా తీసుకోవాలని చెప్పి సిబిఐటి మేనేజ్మెంట్ పైన, ఎంజీఐటి మేనేజ్మెంట్ పైన ఇమీడియట్గా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. గవర్నమెంట్ కూడా న్యాయం చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని కూడా కోరడం జరుగుతుంది. 2024లో నేను మెటర్నిటీ లీవ్లో ఉన్నప్పుడు అన్యాయంగా నన్ను టర్మినేట్ చేస్తున్నారు. వితౌట్ ఎనీ రీజన్ మెయిల్ త్రూ ఇంటిమేషన్ ఇచ్చి వదిలేస్తున్నారు. ఇంకా నేను రెస్పాన్స్ అడిగితే, నేను ఫోన్ కాల్స్ చేసిన దేనికి రెస్పాన్స్ లేదు. ప్రిన్సిపల్ నుంచి కానీ, హెచ్ఓడి నుంచి కానీ నాకు ఎటు నుంచి ఏ రెస్పాన్స్ లేదు అండ్ రీజన్ మెన్షన్ చేయలేదు. అండ్ గతంలో నేను 2018లో హరితారెడ్డి కేసులో నేను విట్నెస్ ఉండడం వల్ల నన్ను టార్గెట్ చేసి నన్ను ఇంతవరకు తీసుకొచ్చినారు. అండ్ బీసీ డిస్క్రిమినేషన్ ఉంది కాబట్టి బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళని ఎవరిని బతకనివ్వరు. కేవలం అక్కడ మనం వాళ్ళు చెప్పినట్టు విని మేము మా హక్కుల గురించి మేము అడిగినందుకు, మా మెటర్నిటీ లీవే కావచ్చు, రాటిఫికేషన్, రెగ్యులేషన్, స్కేల్సే కావచ్చు, ఏదైనా క్వశ్చన్ చేసి అడిగినామంటే మమ్మల్ని అక్కడ నుంచి ఇట్లే ఒత్తిడి చేసి బయటికి పంపించేస్తారు. సో నేను ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే న్యాయం జరగాలి, నన్ను బ్యాక్ తీసుకోవాలి, నా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్లో నన్ను ఉంచాలి అని